సంబంధించి జరగాల్సిందే అని ఒక తీర్పునిచ్చింది గతంలో హైకోర్టు. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సరైనటువంటి సమయంలో జరగాలి అని చెప్పి ఇందులో ఆర్డర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో 42% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయనివ్వండి, అది ప్రభుత్వం అనుకున్న హక్కు, వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళొచ్చు. కానీ 42% రిజర్వేషన్ అక్కడ ఏదైనా కొంత అటు ఇటుగా జరిగితే సరైన సమయంలో జరగాలని చెప్పి హైకోర్టు చెప్తోంది. సుప్రీంకోర్టు దానికి సంబంధించి స్టేని ఎత్తేసే ప్రయత్నం జరగలేదు అనుకుంటే ఏం చేయబోతుంది ప్రభుత్వం? దగ్గర లీగల్గా ఉండాల్సిన ఆప్షన్ అన్నీ ఎదుర్కొతోంది. ఆ లీగల్గా ట్రిపుల్ టెస్ట్ సాధ్యం కాలేదనేది హైకోర్టు ఆర్డర్లో మెన్షన్ చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు అంత ఈజీగా ఒక్కరోజులోనే స్టే ఎత్తేస్తున్న అవకాశం తక్కువ. సో రేపు ఏం జరగవచ్చు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? ఎన్నికలు జరపాలి, రిజర్వేషన్ అమలు చేయాలి, ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా. ఇంకా ఎలక్షన్ పొడిగించవచ్చు అంటారా? ఇంకా ఒక 5-6 నెలలు పట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే మినిమం 3 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు. 42% రాజ్యాంగబద్ధంగా ఇచ్చే ముందుకు పోతాము, చట్టపరంగా ఇచ్చే ముందుకు పోతాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. దాని అర్థం అదే. ఖచ్చితంగా అంటే పార్టీ పరంగా ఇవ్వడానికి ప్రస్తుతానికి సిద్ధంగా లేదు. బయట క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం కానీ, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కానీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అధికార పార్టీకి. కాబట్టి పార్టీ పరంగా ఇవ్వకుండానే చట్టపరంగా ఇచ్చుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచన ప్రస్తుతానికి మళ్ళీ ప్రభుత్వ వైఖరి మారింది, ప్రభుత్వ ఆలోచన మారింది. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు వైఖరి మారినట్టుగా కనిపిస్తా ఉంది. దానికోసం లీగల్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి సూచనలతోటే ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, విప్పులకు, స్పోక్స్ పర్సన్ కి ఒక మెసేజ్ ఇచ్చేశారు. బీసీ రిజర్వేషన్ అంశం విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం పైన, జీవో కొట్టివేత పైన ఎక్కడ వేరేలాగా మాట్లాడొద్దు, పార్టీ లైన్ లో మాత్రమే ఒకరిద్దరు మాత్రమే మాట్లాడతారు, మంత్రుల స్థాయిలోనే మాట్లాడతారు, మిగతా ఎవరు మాట్లాడొద్దు అనేటువంటి ఆదేశాలు వచ్చాయి అందరికి. సో అందుకని సైలెంట్ గా ఉండిపోయారు. ఈ రోజు తీర్పు కాపీ అప్లోడ్ అయిపోయింది కాబట్టి దాని మీద ఒక చర్చ చేసిన తర్వాత లీగల్ ఎక్స్పర్ట్ సూచన మేరకు ముందుకు పోయే అవకాశం ఉంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అనేక రకాలుగా మాట్లాడుకున్నాం. బీసీ రిజర్వేషన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రాముఖ్యత, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా అడుగుతున్నారు, బీసీ సంఘాలు మొత్తం కూడా ఏ రకంగా డిమాండ్ చేస్తున్న అంశం పైన, బీసీలకు సంబంధించి మొన్న జరిగినటువంటి సోషల్, ఎకనామికల్, పొలిటికల్, ఎడ్యుకేషన్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి సిపెక్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో, అది నిర్వహించక మునుపు కూడా 134 కులాలు ఉన్నాయి బీసీలో. 57.6% బీసీల శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పింది తెలంగాణ రాష్ట్ర ఈ సిపెక్ సర్వే ద్వారా బయటకు వచ్చింది. సో 130 కులాలు ఉన్నాయి. 130 కులాల్లో 100కు పైగా కులాలు ఎంబీసీలే. సో ఉదాహరణకి గత సెన్సెస్ మీరు ఎవరైనా తీసుకోండి, ఎందుకు ఇంతటి స్థాయిలో బీసీలు ఆగ్రహం వెలుగక్కుతున్నారు, ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారంటే ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా ఒక సర్పంచ్ గానో లేకపోతే ఒక వార్డ్ మెంబర్ గానో గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుంటే కనీసం ఒక రాజకీయంగా అవకాశం దొక్కని కులాలు కొన్ని 100కు పైగా ఉన్నాయి. 134 కులాల్లో బీసీల్లో 100కు పైగా కులాలు ఉన్నాయి. సో అటు సర్పంచులు కాని వాళ్ళు ఉన్నారు. ఇక అసెంబ్లీ వరకే మనం మాట్లాడుకుంటే, అసెంబ్లీ వరకే కన్ఫైన్డ్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న దాంట్లో నాకు తెలిసి ఇప్పుడు ఎంబీసీలో ఒక అవకాశం దొరికింది. సో గతంలో ఎంబీసీలు అంటే కనీసం అసెంబ్లీ వరకు కూడా వెళ్ళేవారు కాదు, అసెంబ్లీలో కనీసం కంటెస్ట్ చేసేవారు కూడా కాదు. అటువంటి ఆపర్చునిటీస్ లేవు. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, వాళ్ళకి ఇతరాతర దాంట్లో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, కోఆప్షన్ మెంబర్లుగా వీళ్ళకే అవకాశం రానటువంటి బీసీలు డైరెక్ట్గా ఇప్పుడు క్షేత్రస్థాయి ఎమ్మెల్యేకి ఎలా కాగలుగుతారు? సో 119 మంది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉంటే దాంట్లో రిజర్వేషన్ల ప్రాతిపాదికన ఇక్కడ ఎస్సీలకు రావాల్సిన వాటా, ఎస్టీలకు రావాల్సిన వాటా ఉంది. మిగిలిన ఓపెన్ కేటగిరీలో బీసీలు అతి తక్కువ శాతం దాంట్లో ఎంబీసీలు ఇద్దరే. ఒకరు రజక సామాజిక వర్గానికి సంబంధించిన ఎంబీసీ, దాంట్లో వీర్లపల్లి శంకర్ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, తర్వాత రామగుండం నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇద్దరు ఎంబీసీలు మాత్రమే. 100 కులాలకు సంబంధించిన దాంట్లో నాకు తెలిసి ఈ మొదటిసారి మాత్రమే ఎంబీసీలు అడుగుపెట్టారు. దీంట్లో గతంలో ఎంబీసీలకు అవకాశం కూడా లేదు. సో అట్లా 100కు పైగా కులాలు ఎంబీసీలుగా ఉండిపోయి కనీసం ఇంతవరకు వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీడీ, జెడ్పీసీగా కాని వాళ్ళ కులాలు చాలా ఉన్నాయి. 57.6% ఉన్నటువంటి జనాభాలో 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకు కనీసం ఈ రకంగా అవకాశం దొరుకుతుందని చెప్పి వారంతా ఉద్యమాలు చేస్తున్నారు. సో ఇది లీగల్గా ఏ రకంగా ఛాలెంజ్ చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం యొక్క కర్తవ్యం కూడా అదే. కానీ ప్రభుత్వం వెళ్ళేటువంటి క్రమంలో చాలా రకాల అనుమానాలు, చాలా రకాల డ్యూ ప్రాసెస్ మొత్తం కూడా తప్పిదాలుగా ఉందనేది
ప్రధానంగా వినిపిస్తున్న మాట. అటు హైకోర్టు కూడా అదే చెప్పుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ 42% రిజర్వేషన్పై స్టే విధించి పాత ఎన్నికల పద్ధతిలో వెళ్ళాలని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టును ఎవరు కూడా సవాల్ చేయలేదు. హైకోర్టును మనం వ్యతిరేకించడం, హైకోర్టు ఆర్డర్ని మనం శిరస వహించాల్సింది డెఫినెట్గా. కానీ దాన్ని బీసీలు ఎలా తీసుకుంటున్నారంటే మా నోటికాడ బుక్కని లాక్కున్నారని రకంగా అటు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, తర్వాత అనేక మంది బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాలకు బీసీ నేతలు, పార్టీలకు అతీతంగా పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి వీళ్ళంతా కూడా మొత్తుకుంటుంది అదే. మా నోటికాడి బుక్కను లాక్కున్నారు. ఇన్ని రోజులుగా మాకు ఎవరికి అవకాశాలు లేవు, ఇప్పుడిప్పుడే అవకాశం దొరుకుతోంది, ఇప్పుడిప్పుడే మేము రావాలనుకుంటున్నాము, మాకు కొంత అవకాశం దొరికింది ఈ సర్వే ద్వారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకుని 42% రిజర్వేషన్ ద్వారా అనుకునే లోపే నోటికాడి బుక్కను లాక్కున్నారని చెప్పి కొన్ని సందర్భాలు అయితే ఆల్రెడీ ఇప్పుడు కంటెస్ట్ చేయాలని ఆలోచన చేసి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆల్రెడీ ముందడుగు వేసి ముందుకు వెళ్తున్నారో అంతా కూడా కన్నీళ్లు పెడుతున్నారు. అరే అనుకునేలేపు ఇట్లా అయిపోయింది, ఏంది ఉంటుందా పోతుందా ఈ రిజర్వేషన్, ఎట్లయితే లేదని చెప్పి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నిజంగా ఎమోషన్గా మనం దీన్ని తీసుకుంటే కనుక డెఫినెట్గా ఒక రకంగా వాళ్ళు దే ఆర్ ట్రూలీ ఎలిజిబుల్ అనే రకంగానే బీసీలు భావిస్తున్నారు. దే ఆర్ ట్రూలీ ఎలిజిబుల్ టు అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా ప్రధానంగా మాకు అవకాశం దొరుకుతుంది రాజకీయాల్లో, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక జెడ్పీ చైర్మన్గా, సర్పంచులుగా అందరికి అవకాశం దొరుకుతుంటే రాజకీయాల్లో మేము కూడా నిలదొక్కుకోగలుగుతాము, రేపటి రోజున మేము అగ్రస్థానాల్లో కూడా వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తామన్న రకంగా అంతా డిసైడ్ అయిపోయి ఉన్నారు. యువత మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది, బీసీలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా. కానీ ఉన్న స్థలంగా ఒక్కసారిగా ఇది లీగల్గా చూస్తే మాత్రం 50% సీలింగ్కి వ్యతిరేకంగా ఉందని, ట్రిపుల్ టెస్ట్ రీచ్ అవ్వలేదని, లేదంటే ఇంకొకరికి వరకు అన్యాయం జరుగుతుందని రకరకాలుగా చర్చ జరుగుతుంది. మీరు చూడండి, నిన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీకి సంబంధించిన కామారెడ్డి ఎమ్మెల్యే ఆయన ఏమన్నారు, మీరు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారో ఇచ్చేయండి, 57.6% వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చేయండి, 10%, 12% ఓసీలు ఉన్నారు కదా వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేయండి, ఓ పని అయిపోతుంది. 18% ఎస్సీలకి, 10% ఎస్టీలకి, అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటే, మీరు చేసిన సర్వే ప్రకారం ఇవ్వాలనుకుంటే బీసీలకు ఇచ్చేయండి, తర్వాత ఓసీలకు ఇచ్చేయండి, తర్వాత మిగిలిన మొత్తం ఓపెన్ కేటగిరీలో కొట్లాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏ స్థాయిలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో చూడండి. సో ఈ రకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇప్పుడు హైకోర్టులో స్టే పడింది కాబట్టి, సో ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఆల్రెడీ సుప్రీంకోర్టుకి పిటిషనర్ తరఫున మాధవ్ రెడ్డి కానివ్వండి, సముద్రాల రమేష్ కానివ్వండి, ఇంకొంతమంది ఎవరైతే అడ్వకేట్స్ అక్కడ వాదనలు వినిపించారో హైకోర్టు ఆల్రెడీ వెళ్ళిపోయి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఒకవేళ ప్రభుత్వం కనుక మీ దగ్గరకు వచ్చి స్టేని ఎత్తివేయమని చెప్పి వెకేట్ చేయమని కనుక రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మా వాదనలు కూడా వినండి, మేమేం వాదిస్తామో మా వాదనలు కూడా విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్పి వారంతా ఆల్రెడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారట. ఎల్లుండి సోమవారం రోజున సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? 42% రిజర్వేషన్ పైన మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్ళబోతోంది తెలంగాణ ప్రభుత్వం. సీనియర్ కౌన్సిల్స్తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును పూర్తిగా స్టడీ చేశాక సుప్రీంకోర్టుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఈ 42% రిజర్వేషన్ని అమలు చేయాలంటే, ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయి ఈ స్టేని ఎత్తివేసి జీవోని సమర్థించే విధంగా నిర్ణయం తీసుకోవడం, లేదా సుప్రీంకోర్టు దగ్గర ఇందిరా సహాని కేసుని, లేకపోతే కృష్ణమూర్తి కేసుని, ఇంకా రకరకాల కేసులు ఉన్నాయి, వాటన్నిటిని ఉదాహరణగా తీసుకొని ప్రస్తుతానికి పిటిషన్లు దాఖలయ్యాయి. కాబట్టి ఈ పిటిషన్లు వేరు, రాజకీయంగా ఇచ్చిన రిజర్వేషన్లు వేరు, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వేరే అనే రకంగా హైకోర్టు ఎటువంటి వాదనలు వినిపించారో ఇదే రకమైన వాదనని సుప్రీంకోర్టులో వినిపించాలి. అయితే ప్రస్తుతానికి స్టేని సవాలు చేసే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుని ఎలా తీసుకుంటుంది, ఏ రకమైన వాదనలు వింటుంది, మళ్ళీ అక్కడ ఎటువంటి డిసిషన్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అర్ధరాత్రి సమయంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆ స్టే విషయం పైన హైకోర్టు ఆర్డర్ నిన్న అప్లోడ్ చేసింది. హైకోర్టు ఆర్డర్ నిన్న వెలువడింది. దాని ప్రకారంగా చూస్తే నా దగ్గర ఆర్డర్ కాపీ ఉంది. ఆర్డర్ కాపీలో నేను చూస్తున్నటువంటి విషయాల ప్రకారంగా జడ్జెస్ ఏం చెప్పారని మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తే అది పూర్తిగా 50% సీలింగ్ ఎత్తివేయబడుతుంది. సో 67% అవుతుందనేది అటు పిటిషనర్ తరపున వాదనలుగా ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో మేము పూర్తిగా విన్న తర్వాత జడ్జెస్ అటు అప్రేష్ సింగ్ కానివ్వండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, అండ్ ఇటువైపున మరొక జడ్జి, ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకున్న అంశం ఏంటంటే
29వ తేదీన అంటే 29th ఆఫ్ సెప్టెంబర్ 2025 రోజున ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు మేము ఆ ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు, మేము ఎన్నికల్ని స్టే చేయమని అడగము ఆపము కూడా. కానీ ఆ స్టే చేయమని అడగము ఆపము, కానీ ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ అంటే జీవో నెంబర్ 9 దానికి కాన్సిక్వెన్షియల్గా సపోర్ట్గా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 41, 42 మూడింటిని కూడా కొట్టి పారేస్తున్నాము. రీజన్ 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఇప్పుడు మేము ఒప్పుకోవడం లేదు, స్టే ఇచ్చాము, కొట్టిపారలేదు, స్టే ఇచ్చారు అంతే. సో ఆ జీవోల పైన స్టే ఇచ్చారు. సో అది ఇంప్లిమెంటేషన్ తీసుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థ ఎన్నికలకి షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు ఆ 3 జీవోలని పైన స్టే విధించడాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలా ముందుకు వెళ్తుంది? ఉదాహరణకి